Hi everyone, welcome to eVidya Bag channel. Till now we have seen about what is the development and growth, what are the differences between them, types of development, stages of development, principles of development, like this many topics we have seen. In today's session we are going to discuss about educational importance of principles of child development. In this regard, children can fully demonstrate their abilities and their possibilities for development becomes the biggest when they do it voluntarily. What is the meaning of voluntarily? Means big, వాళ్ళ ఇష్టంగా, అంటే ఇప్పుడు వాలంటరీ అని అంటాం కదా, ఫ్రీగా చేసేవాళ్ళు. ఎడ్యుకేషన్ వాలంటరీ అంటే వాళ్ళ ఇష్టానికి వాళ్ళు జాయిన్ అయిపోతారు అనమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ వాలంటరీలీ, అంటే ఎంత ఇష్టపూర్వకంగా వాళ్ళు చేయగలిగితే అంత బికమ్స్ డెవలప్మెంట్ పాసిబిలిటీస్ ఆఫ్ ఫర్ డెవలప్మెంట్ బికమ్స్ ద బిగ్గెస్ట్ వెన్ దే డూ ఇట్ వాలంటరీలీ. ఇష్టంగా చేయగలిగితే అప్పుడు చాలా బిగ్గెస్ట్గా ఉంటుంది డెవలప్మెంట్ అనేది చెప్తున్నారు. గుడ్ ఎడ్యుకేషనల్ ఎయిమ్స్ హియర్. ఓకే, గుడ్ ఎడ్యుకేషనల్ ఎయిమ్స్ విల్ బీ అచీవ్డ్ more easily if they are based on clear principles and area linked to children's daily activities. What are the principles we have seen in the last class? Those are the 12 principles. If they are clear, then linked to children's daily activities. It is also daily activities are good if principles are good. Educational importance of principles of child development are as follows. See here, education, why education is very important. Educational importance of principles of child development are as follows, and some aims are there. Good educational aims will be achieved. See here, good educational aims will be achieved more easily if they are based on the clear principles. Some educational aims are there. What are they? Some educational aims are given here. Here this is one aim, 2, 3 aims. Some many aims are there. Some aims are given below. Okay, educational importance of principles of child development are as follows. One of the educational aim is to develop independence and self-reliance. What is the educational aim here? To develop independence and self-reliance. ఓకే, ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇక్కడ చదువుకునే దాంట్లో వాట్ మీన్ బై ఇండిపెండెన్స్ మీన్స్ మెనీ మీనింగ్స్ ఆర్ దేర్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇక్కడ మనం అసలు ఇండిపెండెన్స్ అంటే ఏంటి అనేది చదువుతున్నాం. రెఫర్స్ టు ఎబిలిటీ టు థింక్ వితౌట్ ద నీడ్ ఆఫ్ ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, అంటే ఒక చిల్డ్రన్ ఈ ఇన్స్ట్రక్షన్స్ లేకుండా కూడా థింక్ చేయగలిగితే అప్పుడు వాడికి ఇండిపెండెన్స్ వచ్చినట్టు. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? ద టాస్క్ ఆఫ్ టీచర్ ఈజ్ టు సీ వెదర్ ద చిల్డ్రన్ కెన్ అచీవ్ సెల్ఫ్ రియలైజేషన్. అంటే యాక్చువల్గా వాట్ ఈస్ ద టాస్క్ ఆఫ్ టీచర్ అంటే ఒక చిల్డ్రన్కి సెల్ఫ్ రియలైజేషన్ వచ్చిందా లేదా అనేది అబ్జర్వ్ చేయడం. అంటే ఒకవేళ రాకపోతే టీచర్ మళ్ళీ వాటికి సెల్ఫ్ మనం తీసుకుంటే సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి మనం ఒక ఎగ్జామ్ పెట్టాం. ఆ ఎగ్జామ్లో ఇఫ్ హీ గెట్ 40 మార్క్స్ ఫర్ 100 మార్క్స్, ఇఫ్ హీ గెట్ 40 మార్క్స్, ఇఫ్ హీ రియలైజ్ హిమ్సెల్ఫ్, దెన్ ఇఫ్ హీ గెట్ ఆఫ్టర్ అంటే నెక్స్ట్ మళ్ళీ ఎగ్జామ్ పెట్టినప్పుడు వాడు ఈ ఎగ్జామ్లో నేను ఏం మిస్టేక్ చేశాను అని సెల్ఫ్ రియలైజ్ చేసుకొని నెక్స్ట్ ఎగ్జామ్లో ఆ మిస్టేక్ని బాగా చేసుకోగలిగితే తను సెల్ఫ్ రియలైజేషన్ వచ్చినట్టు. అంటే ఏంటి, టీచర్ ఇన్స్ట్రక్షన్ లేకుండానే తనంతట తనే ఎక్కడ తను మిస్టేక్ చేసుకున్నాడు అనేది తెలుసుకోగలిగాడు. దట్ ఈజ్ నథింగ్ బట్ సెల్ఫ్ రియలైజేషన్. అంటే ఈ ఇన్స్ట్రక్షన్ టీచర్తో అవసరం లేకుండా తనంతట తను ఎప్పుడైతే తెలుసుకోగలుగుతాడో దట్ ఈస్ ద ఎడ్యుకేషనల్ ఎయిమ్ రీచ్ అయినట్టే. ఓకే, దట్ ఈస్ దిస్ థింగ్. నెక్స్ట్ దిస్ వన్, టీచర్స్ హ్యావ్ టు డిస్కస్ అండ్ డ్రాప్ హింట్స్ టు చిల్డ్రన్. హింట్స్ అనేది ఇవ్వడం, డ్రాప్ హింట్స్ అంటే హింట్స్ని ఇస్తూ ఉంటారు టు హెల్ప్ చిల్డ్రన్ వెన్ దే ఆర్ స్టక్ ఆర్ లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ దేర్ ప్లే. ఎక్కడన్నా ఆడుకోవడం కానీ ఏ దాంట్లో అయినా కూడా వాడు ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్
ప్లే చేసేటప్పుడు కానీ అదర్వైజ్ ఎక్కడైనా లూజ్ అయిపోయింది అనుకోండి, గేమ్ అనేది లాస్ అయితే డెఫినెట్గా దే మే గెట్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. అప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ అలా జరిగినప్పుడు దే మే లూజ్ ఇంట్రెస్ట్ ఆన్ దట్ ప్లే. యాక్చువల్గా దట్ గేమ్ ఈజ్ వెరీ interesting to him, a very have interest for him, and if he likes that game very much, but if he lose, then he may get no he may lose interest on that. ఒకవేళ గేమ్ మిస్ అయితే లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అది రాకుండా టీచర్ సమ్ హింట్స్ని డ్రాప్ చేయడము, అలా తనకు స్ట్రక్ అవ్వకుండా మళ్ళీ గేమ్ పైన విరక్తి కలగకుండా టీచర్ అనేవాడు చెప్తాడు అనమాట. అలా కాదు ఇలా అని చెప్పి తనకు గైడెన్స్ ఇస్తుంటారు. ఆ గైడెన్స్ తన అవసరం లేకుండా తనంతట తను సెల్ఫ్ రియలైజ్ అవ్వడం, అంటే ఇండిపెండెంట్గా ఆలోచించడం, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను నేను, ఓకే సరే ఈసారి పోయింది గేమ్, నెక్స్ట్ టైం బాగా ఆడదాంలే, ఓకే వీ విల్ డూ బెటర్ ఫర్ ద నెక్స్ట్ టైం అనేది అనుకొని తనది తను చేసుకోగలకుండా, ఈ ఇన్స్ట్రక్షన్స్ టీచర్స్తో తీసుకోకుండా, ఈ 2 ఇన్స్ట్రక్షన్స్ తనది తను ఎప్పుడైతే నేర్చుకోగలుగుతాడో అప్పుడు సెల్ఫ్ రియలైజేషన్ అండ్ ఇండిపెండెన్స్ వచ్చినట్టు అంటే ఇన్ ద మీనింగ్ ఆఫ్ దట్ వి ఓకే గెట్ ద ఎడ్యుకేషనల్ ఎయిమ్ అనేది వి రీచ్డ్ ద ఎడ్యుకేషనల్ ఎయిమ్ అని మీనింగ్. ఓకే, నెక్స్ట్ ఎడ్యుకేషనల్ ఎయిమ్ ఈజ్, what is the next educational aim? This one, educational aim to respect the pace of the development of each child. It is fundamental that the teachers prepare for a variety of possible activities so that children can get started on what they are most interested in doing and can help and can develop that activity. What is the meaning of this? Ante pace of development. What is the meaning of pace of development? Means the speed of development. Pace of development means speed of development. And this is one of the education aim. Definitely every teacher must respect the pace of development. Speed of development means one child may get speed of the development, one child's speed of development is more than the another child. ఒకవేళ అలా ఉన్నా కూడా ఒక చైల్డ్ స్పీడ్గా డెవలప్ అవ్వచ్చు, ఇంకో చైల్డ్ స్లోగా డెవలప్ అవ్వచ్చు. అలా అయినప్పుడు కూడా వాటన్నిటినీ కూడా ఈక్వల్గా చూడాల్సి వస్తుంది. రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. ఎవ్రీ చైల్డ్ స్పేస్ మస్ట్ బీ రెస్పెక్టెడ్ బై ద టీచర్. ఓకే, నెక్స్ట్ థింగ్ ఈజ్ టీచర్ prepare for variety of possible activities so that children can get started on what they are. అంటే what is the meaning of this? అంటే టీచర్స్ మస్ట్ ప్రిపేర్ వెరైటీ ఆఫ్ పాసిబుల్ యాక్టివిటీస్. అంటే ఒక స్కూల్ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే అక్కడ డిఫరెంట్ యాక్టివిటీస్ అనేవి టీచర్స్ ప్రిపేర్ చేసి ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్యాన్సింగ్, సింగింగ్, లలిత కళలు అని, ఇంకా గేమ్స్, బాస్కెట్బాల్, త్రోబాల్ and tennis, like this every field they must prepare. And స్టడీస్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ లైక్ దిస్ డెవలప్ చేసి పెడితే ప్రతి విద్యార్థి, ప్రతి చైల్డ్ కూడా తనకు ఇష్టం వచ్చిన ఫీల్డ్ని ఎంచుకోవడం, వాట్ దే లైక్ దే కెన్ చూస్ దట్ వన్, అండ్ వాళ్ళు ఆ ఫీల్డ్లోనే టాప్కి పోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఒకవేళ వాళ్ళకి ఇష్టంగా వాళ్ళ వాలంటరీగా ఆ వర్క్ని తీసుకొని ఆ వర్క్ని ఇష్టంగా చేయగలిగితే డెఫినెట్గా వాడు పైకి పోయే ఛాన్సెస్, టాప్ లెవెల్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఎయిమ్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఎయిమ్ ఈజ్ ఇవాల్యుయేట్ ద డెవలప్మెంట్ లెవెల్ ఆఫ్ ఈచ్ చైల్డ్ అండ్ డిసైడ్ హౌ టు ఎయిడ్ అండ్ అండర్స్టాండ్ వాట్ హీ డిజైర్స్ ఆర్ థింక్ ఇమ్మీడియట్లీ. డెవలప్మెంట్ లెవెల్ని ఇవాల్యుయేట్ చేయడం అండ్ ఈచ్ చైల్డ్ అండ్ డిసైడ్ హౌ టు ఎయిడ్ అండ్ అండర్స్టాండ్ వాట్ షీ డిజైర్స్ ఆర్ థింక్ ఇమ్మీడియట్లీ. ఓకే, నెక్స్ట్ థింగ్ ఈజ్ education helps children widen their activities and their ideas to think and also provides a physical and psychological environment appropriate for child development. చిల్డ్రన్ వైడెన్ దేర్ ఎడ్యుకేషన్ ఎయిమ్. వన్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ ఎయిమ్ ఏంటి ఇక్కడ అంటే చిల్డ్రన్స్ యాక్టివిటీస్ అన్ని వైడెన్ చేయడం అండ్ దేర్ ఐడియాస్ని, థింకింగ్ని
అండ్ వైడెన్ చేయడం. ఒక ఐడియా ఇచ్చినప్పుడు దానికి టీచర్ సపోర్ట్ అని కానీ మన పేరెంట్స్ సపోర్ట్ ఉండి దాని యాక్టివిటీస్ని ఇంకా వైడెన్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ప్రొవైడ్స్ ఫిజికల్ అండ్ సైకలాజికల్ ఎన్విరాన్మెంట్ అప్రోప్రియేట్ చైల్డ్ డెవలప్మెంట్. దిస్ ఈజ్ అబౌట్ ద educational importance of principles of child development. In the next session I'm going to discuss about factors influencing child development. Okay, what are the factors influencing child development? External factors and internal factors. In the next class I will discuss about those things. Thank you very much. Keep in touch with eVidyabug channel.